మన పటంచర్ లో రేపటి నుండి 36th మైత్రి క్రికెట్ టోర్నమెంట్ జరగబోతుంది. ఇందులో ఆల్ ఓవర్ ఇండియా నుండి ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. మన మైత్రి క్రికెట్ క్లబ్ 1982 లో స్టార్ట్ చేసి ఇప్పుడు చాలా అద్భుతంగా కొనసాగుతుంది. ఇందులో టోర్నమెంట్స్ గత 35 ఇయర్స్ నుండి జరుగుతున్నాయి. ఈ సంవత్సరం 36th టోర్నమెంట్ ని కండక్ట్ చేస్తున్నారు. అది కూడా మన మైత్రి క్రికెట్ క్లబ్ వాళ్ళు. అండ్ ఎస్టార్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీస్ ఈ టోర్నమెంట్ ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది కూడా రేపటి నుండి, అంటే 19 జనవరి నుండి. సో అందరూ తప్పకుండా రావాలి అని కోరుకుంటున్నాం. మన యూత్ కి కూడా ఇలాంటి టోర్నమెంట్స్ చూసి నేర్చుకోవడానికి మంచి అవకాశం అని చెప్పొచ్చు. మన మైత్రి క్రికెట్ క్లబ్ కూడా ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా చేయాలని అండ్ మన పటంచర్ వాళ్ళకి ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. అండ్ మన పటంచర్ వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరుకుంటూ అండ్ ప్రతి టీమ్స్ కి ఆల్ ద బెస్ట్. 36వ మైత్రి క్రికెట్ ట్రోఫీ 19వ తారీఖు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఇది గత 36 సంవత్సరాల నుంచి మైత్రి క్లబ్ కంటిన్యూగా ఈ ట్రోఫీని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ట్రోఫీకి స్పాన్సర్ గా ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన శ్రీ కె సత్యనారాయణ సి సత్యనారాయణ రెడ్డి గారు స్పాన్సర్ చేయించున్నారు. ఈ టోర్నమెంట్ మెదక్ డిస్టిక్ లో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద టోర్నమెంట్ ఇది. ఈ టోర్నమెంట్ లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇంతకుముందు మొహమ్మద్ సిరాజ్ అటువంటి ప్లేయర్లు ఇక్కడ ఆడడం జరిగింది. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే క్రీడాకారులు కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఈ టోర్నమెంట్ లో పాల్గొంటారు. ఇది ఇన్విటేషన్ టోర్నమెంట్, 16 టీమ్స్ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ను మన గూడెం మైపాల్ రెడ్డి గారు మరియు మెట్టు కుమార్ యాదవ్ గారు కూడా ఈ టోర్నమెంట్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ. రేపటి నుంచి అంటే 19వ తేదీ నుంచి పటాన్చెరు మైత్రి మైదానం నందు రంగరంగ వైభవంగా మైత్రి 36వ క్రికెట్ ట్రోఫీ నిర్వహించడం జరుగుతుంది. ఈ మైత్రి క్రికెట్ క్లబ్ ఒక గొప్ప విశేషం ఏంటంటే గత 1982 నుంచి మైత్రి క్రికెట్ టీం అనేది ఒకటి స్థాపన చేయడం జరిగింది. అప్పట్లో కలెక్టర్ హృదయ రంజన్ గారి ప్రోత్సాహాలతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏకదాటిగా క్లబ్ సభ్యులము మమేకమై ఎంతో చాకచక్యంగా మన మైత్రిని కాకుండా మన పటంచెరు పేరుని కూడా ఎంతో గర్వంగా మేము ముందుకు తీసుకుని వెళ్ళడం అనేది ఎంతో సంతోషదాయకం. ఇతర రాష్ట్రాలలో కూడా వెళ్ళేసి విజేతలుగా కూడా గెలిచి రావడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఇప్పుడు ఈ యొక్క మైత్రి మైదానము ఒకప్పుడు ఒక ఖాళీ ప్రదేశంగా ఉండే, రాను రాను మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గూడెం మైపారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ యొక్క మైత్రి గ్రౌండ్ ని ఒక మైత్రి మినీ స్టేడియం గా నిర్వహించడం అనేది కూడా మాకెంతో గర్వకారణం. వారితో పాటు మిత్రులు మన పటంచెరు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ గారు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారం మాకు అందించడం అనేది కూడా గొప్ప విశేషము. అలాగే మైత్రి అనేది ఎలాంటి కుల మతాలకి గాని పార్టీలకు అతీతంగా గాని ఇక్కడ మా దగ్గర రాజకీయాలు ఎలాంటివి లేవు. ఏదన్నా గానీ ఓపెన్ గానే ఉంటుంది. ఒక బంధం, మైత్రి అంటే ఒక బంధం. ఆ బంధం అనే దాన్ని పట్టుకొని ఆయుధంగా మేము ముందుకు వెళ్లేసి విజయవంతంగా రేపటి నుంచి జరగబోయే మైత్రి క్రికెట్ ట్రోఫీకి ఇక ముందు కూడా అన్ని రకాలుగా హంగులతో మైత్రిని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన, అలాగే గొప్ప విశేషం ఏంటంటే గత 20-25 సంవత్సరాల నుంచి మాకు మైత్రి టోర్నమెంట్స్ నిర్వహించేటప్పుడు మాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ సి సత్యనారాయణ రెడ్డి కె సత్యనారాయణ రెడ్డి గారు ఒకప్పుడు ఈ మైత్రి క్రికెట్ సభ్యులే వాళ్ళు కూడాను, కానీ వాళ్ళు ఒక వ్యాపారవేత్తగా పైకెదగడము, మళ్ళీ వాళ్ళ సహకారం మాకు అందడం అనేది చాలా గర్వకారణం, గొప్ప విశేషం కూడా. ఎల్లప్పుడూ వాళ్ళ సహాయ సహకారాలు మేము అందుబాటులో తీసుకొని ఈ యొక్క టోర్నమెంట్స్ కూడా యథావిధిగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా మైత్రి క్లబ్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.